మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 139వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిబాపులే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 6 సంవత్సరాల క్రితం పులే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించిన ఘనత పోచమ్మల అశ్విని శ్రీనివాస్ దంపతులకే దక్కిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారాం, రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధ్యల సత్యం గుర్తు చేశారు. రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధ్యల సత్యం, గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారాం, పోచమ్మల అశ్విని శ్రీనివాసులు మాట్లాడుతూ పులే దంపతుల సమానత్వం, విద్యా హక్కు, మహిళా సాధారికత కోసం చేసిన కృషి దేశానికి చివరి స్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. వారి ఆశయాలను అనుస్మరించడం ద్వారా సమాజంలో శాశ్వత మార్పులు సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ భూమకిషన్, అల్లాడి వెంకటేష్, పోచమ్మల గణేష్, ఎంఆర్పీఎస్ నాయకుడు పాతూరి రాజు, లద్ద నరసింహులు తదితరులు హాజరయ్యారు. పులే దంపతుల సేవలను స్మరించుకుంటూ వారి సిద్ధాంతాలను ప్రజల్లో ఆచరణలో పెట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. శ్రీనివాస్ అశ్వినిగా నెలకొల్పడమని అదొక గొప్ప కారణం. 6 ఏళ్ల కిందట ఎంతో ఆర్భాటంగా ఇక్కడ ఈ విగ్రహాలు నెలకొల్పడం సంతోషదాయకం. థ్యాంక్ యూ. నేడు రామాయంపేట పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి ప్రజలు అనేవాళ్ళు సమాజంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళు, చదువుతూ అభివృద్ధి చెందిన వాళ్ళు, ఉద్యోగాలు, పాలకులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయన మార్గంలో నడిస్తే సమాజాన్ని అభివృద్ధి చెందిన వారు అవుతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జ్యోతిబా పూలే గారి 139వ వర్ధంతి సందర్భంగా మరి జిల్లాలో వర్ధంతి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. జిల్లా ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి దాన్ని పురస్కరించుకొని రామాయంపేటలో ఇప్పుడే నివాళులు అర్పిస్తున్నాం. మరి పూలే గారి ఆశయాలు కొనసాగించేలా మా బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుండి మేము ముందుకు పోతా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు రాజకీయంగా ఉండాలన్నారు, ఈయనేమో చదువుకోవాలన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ కూడా ఒక రకమైన త్యాగమూర్తి. వీళ్ళందరూ మనకు మార్గదర్శకులుగా కనబడుతున్నారు. వాళ్ళ ఆశయాలను అందిపుచ్చుకొని, వాళ్ళ పోరాట పటిమను అందిపుచ్చుకొని ముందుకు పోయి మన బీసీ సమాజాన్ని ముందట పడే విధంగా మనము పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. జై పూలే. రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిది వర్ధంతి ఉండగా మరి రామాయంపేట పట్టణ ప్రజలందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి బడుగు బలహీన వర్గాలకు అన్ని అవకాశాలలో ఉండాలి. అన్ని అవకాశాలలో ఉంటే మనం ముందుగా విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎదగాలని చెప్పి ఆనాటి మహనీయులు మరి పూలే దంపతులు ఎన్నో ఉద్యమాలు చేసిరు, ఎన్నో పోరాటాలు చేసిరు. మరి వాళ్ళని స్ఫూర్తిగా ఈరోజు ఈ తరం యువకులందరూ కూడా అన్ని రంగాలలో ముందుండాలి. మరి ముందుగా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు అవకాశాలు లేకపోయినా అవకాశాలు కల్పించుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా మన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వేడుకుంటున్నారు. వర్ధంతిని ఎస్సీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే అనే బీసీ సామాజిక సంఘ సంస్కర్త, కానీ సమాజంలో అంటరానితనము, అస్పృశ్యతను నిర్మూలించాలంటే సమాజంలో చదివే కావాలి. దేశానికి ఒక మార్గదర్శకుడు, ఎస్సీ బీసీ సంఘాలందరికీ ఆయన ఒక మార్గదర్శకుడు, సంఘ సంస్కర్త. కాబట్టి ఆయన ఆశయాలు బీసీ ఎస్సీ సంఘాలందరూ కొనసాగించాలి. ఆయన ఆశయ పట్ల అందరూ నడవాలి. ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ వస్తున్నాం. జై బీసీ, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జ్యోతిరావు పూలే గారు వాళ్ళని ఇవాళ మహాత్ములని ఎందుకు అంటున్నామంటే స్వలాభం చూసుకోకుండా సమాజానికి హితం చేశారు కాబట్టి వాళ్ళను మహానుభావులు అంటున్నాం. హితం చేయన్నారు కాబట్టి దాని ఏంటంటే మన ఆశయాలు వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.